చాలా క్లియర్గా ఉన్నాడు. ఏదైతే రేపటి నుంచి ఉద్యమ బాట పడుతూ ఉండటం ఒక ఎత్తు. అదే సందర్భంలో ఎప్పటికప్పుడు మీటింగులు అయ్యి ఏర్పాటు చేసుకున్నాడు. పార్టీ కార్యకర్తలకు గతంలో ఏనాడు 5 ఏళ్లలో అందుబాటులో లేడన్నటువంటి స్టేజ్ నుంచి వారంలో 3-4 రోజుల పాటు పార్టీ నాయకులతో నడుపుతున్నాడు. ఇక ప్రజా ఉద్యమాల బాట పడుతున్నాడు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది, మీరందరూ ఎలర్ట్ అవ్వండి, జమిలి ఎన్నికలు కూడా సిద్ధమని మరొకసారి పిలుపునిచ్చారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఒకవైపునేమో మనం కడతా ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు, మరోవైపున మనం కడతా ఉన్న పోర్టులు, ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. ఎవడన్నా పోర్టు కట్టాడా? ఈరోజు ఆ పోర్టు దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. పోర్టు పూర్తిగా వస్తూ ఉంది. సముద్రంలో నుంచి షిప్ కూడా తీసుకొని రావచ్చు. అప్పుడే మన ఎన్నికల అయిపోయే టయానికే ఒక బర్త అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా 2వ బర్త కూడా పూర్తి అయిపోవస్తూ ఉంది. ఇలాంటి పోర్టులు రాష్ట్రం మొత్తం మీద మనం రాకమునుపు 4 ప్రదేశాలలో 6 పోర్టులు కడతా ఉంటే మన 5 ఏళ్లలోనే మనము మరో 4 పోర్టులు కట్టడానికి శ్రీకారం చుట్టాం. అవన్నీ ఇప్పుడు అమ్ముతాడట చెనిక్కాయలకు బెల్లాలకి. ఈ పోర్టులు కూడా అంతే, ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే. ఇది సంపద సృష్టి అని అంటారు. ఇవన్నీ పోర్టులు ఉంటే ఈ పోర్టుల వల్ల ఉద్యోగాలు వస్తాయి. ఈ పోర్టుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు. ఇదే పోర్టు ఈరోజు కట్టడానికి 4,000 కోట్లు అవుతుందని అనుకుంటే, ఇదే పోర్టు ఇంకొక 10 ఏళ్లలో ఇదే పోర్టు కట్టడానికి 4,000 కాదు, కావాల్సింది 10,000 కోట్లు కావాల్సి వస్తుంది. అందుకే దీనిని సంపద సృష్టి అని అంటారు. పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమాలు పెట్టినాడు తన దగ్గర వాళ్ళకందరికీ కూడా. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది జనాలు మీరందరూ సిద్ధంగా ఉండండి అంటూ తన కేడర్కి పిలుపునిస్తూ వస్తున్నారు. నాయకులందరినీ ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్తున్నారు. కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే అంతటి చొరవ ఇప్పుడు ఆ కార్యకర్తల నాయకుల్లో ఉందా లేదా అన్నదే డౌట్.